హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్. కోడింగ్ డీకోడింగ్ నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. రాక్ను ఓజీఎస్విగా కోడ్ చేసిన కైండ్ను ఏ విధంగా కోడ్ చేస్తారు అని ఇచ్చాడండి. ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ రాక్ని ఏ విధంగా కోడ్ చేశాడో చూద్దామండి. ఇక్కడ రాక్ని ఏ విధంగా కోడ్ చేశాడు అని అంటే ఓజీఎస్విగా కోడ్ చేశాడు. మరి ఇక్కడ లాజిక్ ఏం అప్లై చేశాడో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి లెటర్స్ యొక్క పొజిషన్స్ రాద్దామండి. ఒకవేళ మీకు పొజిషన్ తెలియకపోతే నేను ఇక్కడ పైన ఇస్తున్నానండి, చూడండి. ఇక్కడ ఆర్ యొక్క పొజిషన్ ఎంత అంటే మనకి 18, అలాగే ఓ యొక్క పొజిషన్ ఎంత అంటే 15, సి యొక్క పొజిషన్ ఎంత అంటే 3, అలాగే కే యొక్క పొజిషన్ ఎంత అంటే 11. అలాగే ఇక్కడ కూడా రాద్దామండి. ఓ యొక్క పొజిషన్ ఎంత అంటే 15, అలాగే జి యొక్క పొజిషన్ ఎంత అంటే మనకి 7, అలాగే ఎస్ యొక్క పొజిషన్ ఎంత అంటే 19, అలాగే వి యొక్క పొజిషన్ 22 రాసాము. మరి ఇక్కడ లాజిక్ ఏం అప్లై చేశాడు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో లాస్ట్ లెటర్కి ఫస్ట్ లెటర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ 11 ఉందండి, ఇక్కడ 15 ఉంది. మనకి డిఫరెన్స్ ఎంత అంటే +4 వస్తుంది. అలాగే ఇక్కడ థర్డ్ లెటర్కి ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ లెటర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 3 ఉంది, 7 ఉంది. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత అంటే +4. అలాగే ఇక్కడ సెకండ్ లెటర్కి ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ లెటర్ కనుక చూసినట్టయితే ఇక్కడ 15 ఉందండి, ఇక్కడ 19 ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది అని అంటే +4. ఇక్కడ ఆర్కి మనకి ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ లెటర్ కనుక చూసినట్టయితే ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 22 ఉంది. డిఫరెన్స్ ఎంత అంటే +4. అంటే లాజిక్ ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్కి డిఫరెన్స్ ఎంత వస్తుంది అని అంటే +4 వస్తుంది. సేమ్ ఇదే లాజిక్ని మనం ఇక్కడ కైండ్కి కూడా అప్లై చేసి చూద్దామండి. ఇక్కడ KIND కైండ్ యొక్క లెటర్స్ యొక్క పొజిషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయాలండి. ఇక్కడ కే యొక్క పొజిషన్ ఎంత అంటే 11, అలాగే ఐ యొక్క పొజిషన్ ఎంత అంటే 9, ఇక్కడ ఎన్ యొక్క పొజిషన్ 14, అలాగే డి యొక్క పొజిషన్ 4. ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ లెటర్కి +4 యాడ్ చేయాలండి, వచ్చేటువంటి వాల్యూ రాయాలి. ఇక్కడ 4కి +4 యాడ్ చేస్తే ఎంత అంటే 8 వస్తుంది. అలాగే మనకి ఇక్కడ థర్డ్ లెటర్కి +4 యాడ్ చేస్తే ఇక్కడ 14 ఉంది, +4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది అని అంటే 18 వస్తుంది. అలాగే 9కి +4 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 13 వస్తుందండి. అలాగే ఇక్కడ 11కి +4 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే మనకి 15 వస్తుందండి. సో ఇక్కడ వచ్చినటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లెటర్స్ని ఇక్కడ రాయండి. ఆన్సర్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.